guys, welcome back to my channel Diksha's BTech Life. సో ఈరోజు వ్లాగ్ లో నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అబౌట్ SRM యూనివర్సిటీ ఏపీ. అంటే అకాడమిక్స్ గురించి అండ్ హాస్టల్ లైఫ్ గురించి, యూనివర్సిటీ లైఫ్ గురించి, ఇక్కడ ఎలా ఉండిద్ది SRM యూనివర్సిటీ ఏపీలో అనేది జూనియర్స్ కూడా ఈ వ్లాగ్ హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఐడియా ఉండదు కదా అకాడమిక్స్ ఎలా ఉంటాయి అండ్ అటెండెన్స్ గురించి, సబ్జెక్ట్స్ గురించి, ఇక్కడ మిడ్ సెమ్ ఎగ్జామ్స్ గురించి. సో ఈ వీడియోలో నేనైతే డీటెయిల్ గా అకాడమిక్స్ గురించి, హాస్టల్ లైఫ్ అండ్ యూనివర్సిటీ లైఫ్ గురించి నేనైతే మీకు డీటెయిల్ గా షేర్ చేయాలనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే ఈ వ్లాగ్ ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ ఇస్ ద అకాడమిక్స్ అండ్ నెక్స్ట్ ఈస్ ద యూనివర్సిటీ లైఫ్ అండ్ నెక్స్ట్ ఈస్ ద హాస్టల్ లైఫ్ అన్నట్టు. సో 3 పార్ట్స్ లో 3 డిఫరెంట్ టైప్స్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ అకాడమిక్స్. అకాడమిక్స్ వచ్చేసరికి సో ఫస్ట్ టైం టేబుల్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ టైం టేబుల్ ఎలా ఉండిద్ది అంటే మనకి ఇంటర్ లో ఉన్నట్టు ఆర్ స్కూల్ లైఫ్ లో ఉన్నట్టు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అయితే మనకైతే క్లాసెస్ అనేది జరగవు అనమాట. అంటే మనకి స్కూల్ లైఫ్, ఇంటర్ లైఫ్ లో ఎలా అంటే మార్నింగ్ కాలేజ్కి వెళ్తే ఇంకా ఈవినింగ్ దాకా 9 to 5:30 అంటే ఇంకా అలా స్కూల్ ఆర్ కాలేజ్ లోనే ఉండాలి. ఇంకా అలా కంటిన్యూస్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి అక్కడైతే. సో మనకి ఇక్కడ యూనివర్సిటీలో ఏంటంటే అలా కాదనమాట. మనకి టైం టేబుల్ అనేది ఇస్తారు. ఒక్కొక్క సెమ్ కి ఒక్కొక్క టైం టేబుల్ అయితే వేరీ అవుతా ఉండిద్ది అండ్ ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క టైం టేబుల్ అయితే చేంజ్ అవుతా ఉండిద్ది. అన్ని సెక్షన్స్ కి ఒకే టైం టేబుల్ ఉండదు. అండ్ సిఎస్సిలో 32 సెక్షన్స్ ఉన్నాయి అనమాట మాకైతే. ఆ 32 సెక్షన్స్ కూడా వేరే వేరే అంటే 32 టైం టేబుల్స్ ఉంటాయి అనమాట. వేరే వేరే టైం టేబుల్స్ ఉంటాయి. సో సిఎస్సి అందరూ ఒకే టైం టేబుల్ ఫాలో అవుతారు అనేది మాత్రం అది కూడా కాదు. ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క టైం టేబుల్, అది సిఎస్సిలో అయినా గానీ. సో అలా మాకైతే మార్నింగ్ ఇప్పుడు కాలేజ్ ఏంటంటే యూనివర్సిటీ టైమింగ్స్ 9 to 5:30. బట్ మా కాలేజ్ జరిగేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉండిద్ది ఒక్కొక్కరికి. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి 4 hours ఉండిద్ది, ఒక్కొక్కసారి 6 hours ఉండిద్ది. ఒక్కొక్కసారి అయితే 11 కి క్లాస్ స్టార్ట్ అయ్యి 12 or 1 దాకా ఉండిద్ది. 11 to 1, నెక్స్ట్ 2 to 3 ఇంకా అయిపోయింది. అంటే 3 hours, ఇంకా డేలో 3 hours. అలా ఒక్కొక్క డే కొన్ని అవర్స్ ఇంకా కంటిన్యూస్ 9 to 5:30 యూనివర్సిటీ టైమింగ్స్ కదా. సో 9 to 5:30 కంటిన్యూస్ గా క్లాసెస్ జరుగుతాయంటే సో అలా అయితే కాదు. అది ఏ సెక్షన్ కైనా కంటిన్యూస్ గా ఏం జరగదు. కాకపోతే వీక్ లో ఒక డే అనేది మాత్రం కంటిన్యూస్ క్లాసెస్ అనేది ఉండిద్ది. సో మిగతా డేస్ అనేది ఏంటంటే నీకు మధ్యలో బ్రేక్ వస్తూ ఉండిద్ది. ఆ బ్రేక్ టైంలో నువ్వు హాస్టల్కి వచ్చేయచ్చు, రూమ్కి వచ్చేయచ్చు. అది ఎవరు పర్మిషన్ ఏం అవసరం లేదు. ఇలా బ్రేక్ వస్తే నువ్వు హాస్టల్ రూమ్కి వచ్చేయచ్చు. సో ఒక్కొక్క డేలో ఒక రోజు 4 hours, ఒక రోజు 6 hours, ఒక రోజు 3 hours. సో అలా టైమింగ్స్ కూడా వేరనమాట. రోజు ఒకే టైమింగ్, రోజు 9 కి ఉండిద్ది అలా కూడా ఏమి ఉండదు. ఒక రోజు 9 కి ఉండొచ్చు, ఒక రోజు 11 కి ఉండొచ్చు. అండ్ కొంతమందికి అయితే ఆఫ్టర్నూన్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. మార్నింగ్ క్లాసెస్ లేకుండా ఆఫ్టర్నూన్ 1 తర్వాత, లంచ్ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి 1 to 5:30 ఉండొచ్చు, 1 to 3 ఉండొచ్చు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్స్ అనమాట. బట్ కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే డే స్కాలర్స్ కి ఇప్పుడు ఒక్కొక్కసారి 4 hours క్లాస్ అని చెప్పాను, 3 hours క్లాస్ అని చెప్పాను. డే స్కాలర్స్ ఏంటి, వాళ్ళు బస్సెస్ 5:30 దాకా ఉంటాయి కాబట్టి 5:50కే స్టార్ట్ అవుతాయి వాళ్ళు బస్సెస్. సో అప్పుడు దాకా ఉండాల్సిందే వాళ్ళకి. 4 hours క్లాస్ ఉన్నా, 3 hours క్లాస్ ఉన్నా కానీ కాలేజ్ లో 5:30 దాకా ఉండాలి బస్కి వచ్చే వాళ్ళు. సో హాస్టలర్స్ కి ఏంటంటే వాళ్ళు రూమ్ కి వెళ్ళిపోవచ్చు. ఏ టైం కి మీ క్లాస్ అయిపోతే ఆ టైం కి హాస్టల్ కి వెళ్ళిపోవచ్చు. సో అది డే స్కాలర్స్ ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ ఫ్రీ టైమ్ లో డే స్కాలర్స్ మరి ఇప్పుడు 3 to 4 hours క్లాసెస్ ఉంటాయి ఒక్కొక్క డేలో. అప్పుడు డే స్కాలర్స్ ఇంకా కాఫ్టేరియాస్ ఆర్ లైబ్రరీస్, ఇంకా ఏదో ఒక బ్లాగ్స్, గ్రాండ్ స్టేర్స్, సో ఇలా ఎక్కడో చోట ఆర్ టోటల్ ఫ్రెష్ దగ్గర, ఫుడ్ కోర్ట్స్ దగ్గర, సో ఇక్కడ అలా కూర్చుంటారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర. సో అలా చిల్ అవుతా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ లో ఆ టైంలో, ఆ గ్యాప్ లో. అండ్ ఈ టైం టేబుల్ అనేది సెమ్ టు సెమ్ వేరీ అయితే ఉండిద్ది అనమాట. అంటే ఒక్కొక్క సెమ్ కి ఒక్కొక్క టైం టేబుల్ ఉండిద్ది అనమాట. ఈ సెమ్ లో ఉన్న టైమింగ్సే నెక్స్ట్ సెమ్ లో ఉండవు. సో ఫస్ట్ సెమ్ కి ఒక టైం టేబుల్ ఉంటుంది, సెకండ్ సెమ్ కి ఒక టైం టేబుల్ ఉంటుంది. సో అలా టైం టేబుల్ అనేది వేరీ అవుతా ఉంటుంది, సెమ్ టు సెమ్ మారుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు ఈ టైం టేబుల్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఒక పోర్టల్ ఉండిద్ది అనమాట. SRM స్టూడెంట్స్ అందరికి ఒక పోర్టల్, SRM యూనివర్సిటీ అంటే గూగుల్లోకి వెళ్ళి మీరు SRM స్టూడెంట్ పోర్టల్ అని కనుక టైప్ చేస్తే మీకు ఒక పోర్టల్, ఒక వెబ్సైట్ ఉండేది అనమాట.
ఆ వెబ్సైట్ లో మీకు ఇంకా ఏదైనా టైం టేబుల్ అయినా ఆర్ అటెండెన్స్ డీటెయిల్స్ అయినా హాస్టల్ డీటెయిల్స్ అయినా ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అయినా ఆర్ మీరు ఫీజు ఎంత పే చేశారు ఫీ పెయిడ్ డ్యూ డీటెయిల్స్ ఫీ డ్యూ డీటెయిల్స్ సో ఇలాంటి డీటెయిల్స్ ఇంకా చాలా ఇలాంటివన్నీ ఆ పోర్టల్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ పోర్టల్ అనేది స్టూడెంట్ అంటే ఇది స్టూడెంట్ పోర్టల్. పేరెంట్ పోర్టల్ కూడా ఉంది అనమాట, SRM పేరెంట్ పోర్టల్ లాగిన్ అని చెప్పి. సో ఈ వెబ్సైట్ లో పేరెంట్స్ కూడా లాగిన్ అయితే వాళ్ళు కూడా మీ అటెండెన్స్ డీటెయిల్స్ వాళ్ళ చిల్డ్రన్స్ అటెండెన్స్ డీటెయిల్స్ అనేది వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా స్టూడెంట్స్ పేరెంట్స్ ఇద్దరు ఆ పోర్టల్లో అయితే అటెండెన్స్ డీటెయిల్స్ అయినా ఇంకా ఏ డీటెయిల్స్ అయినా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోర్టల్ ఈ పోర్టల్ ఫస్ట్ లాగిన్ అవ్వాలన్నమాట మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో అండ్ పాస్వర్డ్ అండ్ ఒక క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయిపోతారు మీ పోర్టల్లోకి. సో అప్పుడు పోర్టల్లో లాగిన్ అయితే ఈ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడినట్టయితే మాకు ఫస్ట్ సెమ్ లో 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ సెకండ్ సెమ్ లో కూడా అయితే 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ సెమ్ లో సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆప్టిట్యూడ్, సి లాంగ్వేజ్ 7 వచ్చేసినాయి. సో ఇలా మాకైతే ఫస్ట్ సెమ్ లో 7 సబ్జెక్ట్స్ అండ్ సెకండ్ సెమ్ లో కూడా అయితే 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పారు కదా ఫస్ట్ సెమ్ లో, ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి ఎవరికైనా అది ఏ సెక్షన్ కైనా సిఎస్సి వాళ్ళకైనా ఎవరికైనా ఆడిటోరియం లోనే జరిగింది ఈ క్లాస్ అనేది. అది ఎలా అంటే 5 to 6 సెక్షన్స్ కంబైన్ చేస్తారు అనమాట. కంబైన్ చేసి ఇంకా ఆడిటోరియం లోనే ఆ క్లాస్ అనేది. సో ఆ సబ్జెక్ట్ కి అయితే మనకి ఏమి ఎగ్జామ్ మిడ్ ఎగ్జామ్స్ ఆర్ సెమ్ ఎగ్జామ్స్ ఏముంటూ జస్ట్ కొన్ని సిఎల్ఏస్ అంటారు అనమాట. ఇక్కడ సిఎల్ఏస్ అంటే స్లిప్ టెస్ట్ టైప్స్ కొన్ని, అంటే ఇంటర్నల్ మార్క్స్ లో యాడ్ అవుతాయి సిఎల్ఏ మార్క్స్ అనేవి. సో ఈ సిఎల్ఏస్ ప్రాజెక్ట్స్ ప్రెజెంటేషన్స్ సో వాటికైతే మార్క్స్ ఉంటాయి అనమాట. ఈ సబ్జెక్ట్ కి ప్రెజెంటేషన్ ప్రాజెక్ట్స్ వాటికైతే మార్క్స్ ఉంటాయి. మిడ్ సెమ్ ఎగ్జామ్ అయితే ఏముండదు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే క్లాస్ కి అయితే. అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్ కూడా మాకైతే ఏ మిడ్ ఏ సెమ్ అనేది ఏమున్నది అనమాట. సో దానికి కూడా మార్క్స్ వచ్చేసరికి ప్రెజెంటేషన్స్ ప్రాజెక్ట్స్ సిఎల్ఏస్ సో ఇలా కండక్ట్ చేస్తారు కదా వాటి మీద అయితే మార్క్స్ తీసుకుంటారు అనమాట. సో మిగతా సబ్జెక్ట్స్ కి మాత్రం మిడ్ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మాకు ఫస్ట్ సెమ్ లో అయితే 4 సబ్జెక్ట్స్ కి సెమ్ మిడ్ ఉందన్నమాట. ఏవేంటంటే ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, మ్యాథ్స్, నెక్స్ట్ సి లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్. మాకైతే SRM యూనివర్సిటీ ఏపీలో ఫస్ట్ సెమ్ లోనే ఆప్టిట్యూడ్ సబ్జెక్ట్ అనేది ఉండేది అనమాట. సో ఇలా 4 సబ్జెక్ట్స్ అయితే మాకు మిడ్ సెమ్ ఉందన్నమాట ఫస్ట్ సెమ్ లో. మిగతా సబ్జెక్ట్స్ అన్ని ప్రాజెక్ట్స్ ప్రెజెంటేషన్స్ సో వాటితో అయితే సీల్ చేసాం, వాటితో అయితే మనకి మార్క్స్ అనేది ఉంటాయి. మిగతా సబ్జెక్ట్స్ కి ఇలా మిడ్ సెమ్ జరిగింది. సో ఫస్ట్ సెమ్ లో ఆప్టిట్యూడ్, బట్ సెకండ్ సెమ్ కి వచ్చేసరికి మాకైతే ఆప్టిట్యూడ్ లేదు. సెకండ్ సెమ్ లో సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఫిజిక్స్, ట్రిపుల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, డిఎస్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ సో అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ ఇలా 7 సబ్జెక్ట్స్ సెకండ్ సెమ్ లో కూడా. అండ్ నెక్స్ట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ అనేది ఇంకా ఇది కూడా అంతే అనమాట. ఫస్ట్ ఇయర్ లో మనకు ఫస్ట్ సెమ్ లో మనకు కనుక ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే ఒక క్లాస్ ఉంది కదా, సేమ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ అనేది సెకండ్ సెమ్ లో ఇది కూడా సేమ్ అలానే ఆడిటోరియం లో జరిగింది. 5 to 6 సెక్షన్స్ కంబైన్ జరిగి సో సేమ్ ఇది అది అంటే ఒక్కటే అనమాట ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ బట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నట్టు. అండ్ ఫస్ట్ సెమ్ లో కనుక మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉన్నట్టు ఇక్కడ సెకండ్ సెమ్ లో కూడా మనకి హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ సబ్జెక్ట్ ఉండేది. సో ఈ సబ్జెక్ట్ కూడా మనకి ఏ మిడ్ ఏ సెమ్ అనేది ఉండదు, జస్ట్ సిఎల్ఏస్ ప్రెజెంటేషన్స్ అండ్ ప్రాక్టికల్స్ వీటితో అయితే మార్క్స్ ఇచ్చేస్తారు. అండ్ సెకండ్ సెమ్ లో మేము ఎగ్జామ్స్ రాసిన మిడ్ సెమ్ ఎగ్జామ్స్ రాసిన ఓన్లీ 4 సబ్జెక్ట్స్. సో ఫస్ట్ సెమ్ లో కూడా 4 సబ్జెక్ట్స్. సో సెకండ్ సెమ్ కి వచ్చేసరికి ఫిజిక్స్, మ్యాథ్స్, డిఎస్, ట్రిపుల్ ఈ 4 సబ్జెక్ట్స్ కి అయితే మేము ఎగ్జామ్ రాసాము మిడ్ అండ్ సెమ్. సో మిగతా 2 సబ్జెక్ట్స్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ సబ్జెక్ట్స్ కి అయితే మనకి ఏ మిడ్ ఏ సెమ్ ఎగ్జామ్స్ లేవు. సో ఫస్ట్ సెమ్ లో చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈ 2 సబ్జెక్ట్స్ కి అయితే మనకి ఏ మిడ్ ఏ సెమ్ అనేది లేదు. ఓన్లీ 4 సబ్జెక్ట్స్ కి మిడ్ సెమ్ ఎగ్జామ్స్ ఫస్ట్ సెమ్ లో అయినా సెకండ్ సెమ్ లో అయినా. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఏ మిడ్ ఏ సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉండవు అనమాట. కాకపోతే ఎక్కువ ప్రెజెంటేషన్స్ ప్రాజెక్ట్స్ సో ఎక్కువ ఇంగ్లీష్ లో మాత్రం ఫస్ట్ సెమ్ అయినా సెకండ్ సెమ్ అయినా ప్రాజెక్ట్స్ అని ప్రెజెంటేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మిడ్ సెమ్ అయితే ఇంగ్లీష్ కూడా ఫస్ట్ సెమ్ లో ఏమీ లేదు, సెకండ్ సెమ్ లో కూడా ఏమి లేవు ఎగ్జామ్స్ అనేవి. సో సెకండ్ సెమ్ లో చూసుకుంటే మాకైతే ఓన్లీ ట్రిపుల్ ల్యాబ్ ఉంది,
అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ కి ల్యాబ్ ఉంది, అండ్ నెక్స్ట్ డిఎస్ కి ల్యాబ్ ఉంది. సో ఈ 3 సబ్జెక్ట్స్ కి అయితే అవుట్ ఆఫ్ 7 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ కి అయితే మాకు ల్యాబ్ అనేది ఉంది సెకండ్ సెమ్ లో. బట్ ఫస్ట్ సెమ్ లో చూసుకుంటే మాకున్న సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సి లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో వీటికైతే మాకు ల్యాబ్ అనేది లేదు ఫస్ట్ సెమ్ లో. బట్ సెకండ్ సెమ్ వచ్చరికి మాకు 3 సబ్జెక్ట్స్ కి ల్యాబ్ అనేది ఉంది. బట్ ఈ సబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ సెమ్ లో నేను చెప్పిన 7 సబ్జెక్ట్స్, సెకండ్ సెమ్ లో 7 సబ్జెక్ట్స్ అందరికి ఒకటే ఉంది అంటే మాత్రం కాదనమాట. అది సిఎస్సి లో ఉన్న వాళ్ళకైనా, ఇప్పుడు మా ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్ నే చూసుకుంటే, హాస్టల్లో రూమ్మేట్స్ నే చూసుకుంటే, ఫ్రెండ్స్ నే చూసుకుంటే వాళ్ళకి ఎలా ఉంది, ఫస్ట్ సెమ్ లో వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే సబ్జెక్ట్ లేదు, అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్స్ అనే సబ్జెక్ట్ లేదు. సో ఈ 2 సబ్జెక్ట్స్ ప్లేస్ లో వాళ్ళకైతే ఫిజిక్స్ అండ్ ఇంకోటి ఏం సబ్జెక్ట్ యాడ్ అయింది, ఫిజిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉంది అప్పుడు వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో. ఇప్పుడు మాకు ఆ 2 సబ్జెక్ట్స్ సెకండ్ సెమ్ లో ఉన్నాయి. సో మాకు ఫస్ట్ సెమ్ లో 2 సబ్జెక్ట్స్ లేవు, వాళ్ళకి ఆ 2 సబ్జెక్ట్స్ సెకండ్ సెమ్ లో ఉన్నాయి. వాళ్ళకి ఏవైతే సెకండ్ సెమ్ లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయో మాకు అవి ఫస్ట్ సెమ్ లో ఉన్నాయి అనమాట. సో అది ఎవరికైనా ఫస్ట్ సెమ్ లో 7 సబ్జెక్ట్స్, సెకండ్ సెమ్ లో 7 సబ్జెక్ట్స్. బట్ సేమ్ 7 సబ్జెక్ట్స్ అనేది మాత్రం కాదనమాట, అది సిఎస్సి స్టూడెంట్స్ కైనా కానీ. నెక్స్ట్ ఈ టైం టేబుల్ ఆర్ ఈ సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క బ్లాక్ లో ఉండిద్ది అనమాట. ఆర్ ఒకే బ్లాక్ లో జరగచ్చు కొన్ని సార్లు అయితే, ఆర్ కొన్ని సార్లు ల్యాబ్ అనుకోండి, ఇప్పుడు ఎస్ బ్లాక్ ఆర్ ఎక్స్ ల్యాబ్ లో అనేది జరిగింది అనమాట. అంటే క్లాసెస్ అనేది మోస్ట్లీ వి బ్లాక్ లో జరిగింది ఫస్ట్ ఇయర్స్ కి, అండ్ సెకండ్ థర్డ్ ఇయర్స్ కి అయితే సివి రమన్ బ్లాక్ అనొచ్చు, ఎస్ బ్లాక్ లో క్లాసెస్ జరుగుతాయి. సో ఫస్ట్ ఇయర్స్ కి మాత్రం మోస్ట్లీ వి బ్లాక్ లో జరుగుతాయి. ల్యాబ్స్ కి వచ్చేసరికి ఎస్ బ్లాక్ వెళ్ళాలి, ఎక్స్ ల్యాబ్ కి వెళ్ళాలి. సో ఇలా ల్యాబ్స్ అయితే వేరే బ్లాక్స్ లో జరుగుతాయి. క్లాసెస్ కూడా ఒకే సెక్షన్ లో అయితే మీకు క్లాసెస్ జరగదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లోర్ లో ఉండిద్ది, ఒక్కొక్క బ్లాక్ లో ఉండిద్ది. సో మీ టైం టేబుల్ ఏంటంటే మీ పోర్టల్లో మీ టైం టేబుల్ ఉండిద్ది అన్నా కదా. సో ఆ టైం టేబుల్లో మీకు ఉండిద్ది అనమాట, ఏ బ్లాక్ లో ఏ పీరియడ్ అనమాట అని చెప్పి. సో అది చూసుకొని ఏ టైంకి ఏ పీరియడ్ అనేది అది చూసుకొని అయితే మీరు ఆ బ్లాక్ కి ఆ సబ్జెక్ట్ అనేది అటెండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ అటెండెన్స్ గురించి వచ్చేసరికి అయితే 75% అటెండెన్స్ అయితే ఉండాలి. ఒకవేళ 75% అటెండెన్స్ కనుక మీకు లెస్ ఉన్నట్లయితే మీకు ఇంకా ఆ ఎగ్జామ్ అయితే రాయలేరు. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ లో అయితే మీకు 75% అటెండెన్స్ కన్నా డిక్రీజ్ అయ్యిందో, సో ఆ సబ్జెక్ట్ అయితే మీరు ఆ సెమ్ లో అయితే రాసుకోలేదు, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ లోనే రాయాలి. ఇంకా ఎరేర్ పడిపోయింది ఇంక మీకు. ఇంకా మనీ పే చేసి అటెండెన్స్ తక్కువ ఉంటే రాయడానికి ఆ ఛాన్స్ అయితే లేదు. సో ఇంక నెక్స్ట్ సెమ్ లో రాసుకోవడమే. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి ఒక్కొక్క పీరియడ్ టైమింగ్స్ వచ్చేసరికి ఒక్కొక్క పీరియడ్ 55 మినిట్స్ ఉండిద్ది అనమాట. 5 మినిట్స్ బ్రేక్ అనేది ఇస్తారు మీకు ప్రతి సార్, అంటే 50 మినిట్స్ క్లాస్ జరిగితే 5 మినిట్స్ అనేది బ్రేక్ అయితే ఇస్తారు. సో ప్రతి పీరియడ్ టు పీరియడ్ ఇలా 5 మినిట్స్ బ్రేక్ అయితే మీకు ఖచ్చితంగా ఉండిద్ది. అండ్ కొన్నిసార్లు అయితే కంటిన్యూషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒక 2 పీరియడ్స్ ఒకే మ్యాథ్స్ సార్ క్లాసే ఉండిద్ది, ఆర్ డిఎస్ఆర్ క్లాసే ఉండిద్ది. సో ఇలా 2 పీరియడ్స్ క్లాస్ అయితే ఉండిద్ది. బట్ ల్యాబ్ అనేది మాత్రం అయితే కంటిన్యూస్ 2 పీరియడ్స్ అనేది ఉండిద్ది. అది ఏ ల్యాబ్ అయినా ఎప్పుడు ల్యాబ్ అనగానే మీకు 2 పీరియడ్స్ కంటిన్యూషన్, అంటే 2 అవర్స్ క్లాస్ ఉండిద్ది ల్యాబ్ అంటే. మిగతా సబ్జెక్ట్స్ అనేది 1 అవర్ ఉండొచ్చు, 2 అవర్స్ ఉండొచ్చు, బట్ ల్యాబ్ మాత్రం కంపల్సరీగా 2 అవర్స్ ఉండిద్ది. అటెండెన్స్ ఎలా తీసుకుంటారంటే మాకు ఇక్కడ ఒక్కొక్కసారి అయితే కోడ్ తీసుకుంటారు, ఇంకొకసారి అయితే మాన్యువల్ గా పిలుస్తారు. కోడ్ ఎలా అంటే ఏంటంటే మాకు పోర్టల్ అని చెప్పా కదా, మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ క్లాసెస్ కి ఫోన్ ఎలా ఉండిద్ది కాబట్టి ఆ అటెండెన్స్ ఇచ్చే టైంకి మీరైతే ఫోన్ ఓపెన్ చేసి మీ పోర్టల్లో లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిన తర్వాత ఇంకా అటెండెన్స్ కోడ్ అని చెప్పి ఒకటి సెక్షన్ ఉండిద్ది అనమాట ఆ పోర్టల్లో. సో ఆ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత సార్ ఒక కోడ్ డిస్ప్లే చేస్తారు, ఒక్కొక్క సబ్జెక్ట్ సార్ ఒక్కొక్క కోడ్ డిస్ప్లే చేస్తారు కదా. ఆ కోడ్ ని మీరు ఎంటర్ చేసేస్తే ఆ పీరియడ్ కి మీకు అయితే అటెండెన్స్ పడిపోయింది. సో ఇలా ఒక్కొక్కసారి అయితే కోడ్ ఇచ్చేస్తారు. సో ఇలా కోడ్ ఇవ్వటం వల్ల ఏమైందంటే కొంతమంది క్లాసెస్ కి రాని వాళ్ళు, ఆర్ క్లాసెస్ బంక్ కొట్టిన వాళ్ళు, ఆర్ లేకపోతే ఆ రోజు హాలిడే పెట్టిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఇలా కాల్ చేసి చెప్తారు కదా. కోడ్ అంటే ఏముంది, ఎవరైనా చెప్పేస్తారు. సో అలా కోడ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అటెండెన్స్ తక్కువ ఉంటే ఇంకా ఇలా కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి ఈ కోడ్ ఈ సబ్జెక్ట్ అని చెప్పి చెప్పేస్తారు. సో అలా కూడా వేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో కొన్ని సార్స్ అయితే ఇలా కోడ్ ఇస్తారనమాట. అండ్ కొంతమంది అయితే మాన్యువల్ గా తీసుకుంటారు. మాన్యువల్ గా ఎలా అంటే ఒక్కొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండేది కదా మనకి, రిజిస్ట్రేషన్ నెంబర్ నేమ్ డిస్ప్లే అయింది అనమాట సార్ కి. సో సార్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ లాస్ట్ 3 digits అయితే మనకి పిలుస్తారు అనమాట. సో అప్పుడు ప్రెసెంట్
చెప్పడము. సో అక్కడైతే ఏ ప్రాసెస్ అంటే జరగకపోవచ్చు. బట్ ఈ కోడ్ లో కూడా ఏంటంటే కొంతమంది సార్ చెక్ చేస్తారు అనమాట, కౌంట్ చేస్తారు, హెడ్ కౌంట్ చేస్తారు. సో ఆ హెడ్ కౌంట్ చేసినప్పుడు అయితే తెలిసిపోయింది అనమాట ఎవరు ప్రాక్సీ చేశారు అని చెప్పి. ఎందుకని తెలిసింది కదా ఆటోమేటిక్ గా. సెక్షన్ లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి ప్రాక్సీ ఏమో ఇంతమందికి పడింది, అప్పుడు ఎవరు ప్రాక్సీ చేశారు అన్నది ఈజీగా తెలిసిపోయింది కోడ్ ఇచ్చినా గానీ. సో ఒక్కొక్కసారి కోడ్ అండ్ ఒక్కొక్కసారి మాన్యువల్ గా అయితే మాకు అటెండెన్స్ అనేది తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా మీరు సిఎస్సిలో ఒకే సెక్షన్ అనమాట. సిఎస్సి డేటా సైన్స్ తీసుకున్నా, ఇంకా ఏ తీసుకున్నా గానీ మీరైతే ఒకే కోర్ తీసుకున్నా ఆర్ ఇలా ఏ తీసుకున్నా గానీ మీకైతే సపరేట్ సెక్షన్స్ అంటూ ఏముండవు అన్నమాట, డివిజన్స్ అంటూ ఏముండవు అనమాట ఫస్ట్ ఇయర్ వరకు. సో సెకండ్ ఇయర్ నుంచి అయితే మీకు సపరేట్ చేసేస్తారు. స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళందరూ ఒక సెక్షన్స్, కోర్ వాళ్ళందరికి ఒక్కో సెక్షన్స్ అన్నట్టు. సో ఫస్ట్ ఇయర్ లో మాత్రం వాళ్ళందరినీ కలిపి కూర్చోబెడతారు అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు ప్రతి బ్లాక్ కి ఇప్పుడు మీరు క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అంటే ప్రతి బ్లాక్ ఎంట్రన్స్ లో అయితే మీకు సెక్యూరిటీ ఉంటారు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా ఐడి కార్డ్ అయితే చెక్ చేస్తారు. సో ఐడి కార్డ్ లేకపోతే మీకైతే ఆ బ్లాక్ లోకి అయితే అలో లేదు. సో ఐడి కార్డ్ ఇస్ మ్యాండేటరీ. మీరు ఎక్కడికైనా తిరిగినా గానీ ఆర్ నార్మల్ క్లాసెస్ కాకుండా నార్మల్ యూనివర్సిటీలో ఎక్కడైనా తిరుగుతున్నా గానీ ఆర్ ఫుడ్ కోర్ట్స్ అయినా ఎక్కడైనా మీకైతే ఐడి కార్డ్ వేసుకుని మాత్రమే తిరగాలన్నమాట. సో ఐడి కార్డ్ అనేది మ్యాండేటరీ. సో ఎకడమిక్ బ్లాక్స్ లోకి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారు మిమ్మల్ని. అండ్ ఇక్కడ ఏమైనా బుక్స్ ఉంటే అక్క మరి ఎలా చదువుకోవాలి అంటే ఇక్కడ మాకైతే పీపీటీ షేర్ చేస్తారనమాట. సో ఆ పీపీటీలో ఆ స్లైడ్స్ ఉంటాయి కదా, సో ఆ స్లైడ్స్ మేము ఇంకా చదువుకోవటమేనంట. ఇంకా దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా ఏం ఉండదు. ఇంకా పీపీటీస్ లో ఏంటంటే ఓన్లీ థియరీ, కాన్సెప్ట్, ఇంకా ప్రాబ్లమ్స్ ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అనమాట, కొన్ని సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో ఆ థియరీ ఆ కాన్సెప్ట్ నేర్చుకొని మీరైతే ఎగ్జామ్ కి అయితే వెళ్ళాలి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలా అయితే మాకైతే సార్స్ ఏం షేర్ చేయరు. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా ఏమైనా కావాలి అంటే మాకు ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిందో తెలుస్తుంది అనమాట. ఇలా మనకైతే గ్రూప్స్ ఉంటాయి అనమాట, చిల్బ్రో అని, జిలేబీ అప్డేట్స్, జాంగ్రీ అప్డేట్స్. సో ఇలా కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఈ గ్రూప్స్ ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీలో ఏ అప్డేట్ జరిగినా, అది ఎకడమిక్స్ అనే కాదు, ఇంకా ఏ అప్డేట్స్ జరిగినా కన్స్ట్రక్షన్ గురించి ఇంకా ఏ అప్డేట్ జరిగినా మాత్రం మనకి ఈ గ్రూప్స్ లో అనేది మాత్రం వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ గ్రూప్స్ లో వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతా ఉంటారు, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు పీడిఎఫ్స్ ఆర్ ఏ ఒకటి పెడతా ఉంటారు, మనకి షేర్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్రూప్స్ ని మీరు కనుక ఫాలో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ జాయిన్ అయిన తర్వాత మీరు ఆ గ్రూప్స్ గురించి మీకు తెలిసింది అనమాట. సో ఆ గ్రూప్స్ మీరు ఫాలో అవుతుంటే మీకైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా మీకైతే అంటే తెలుస్తాయి అనమాట. ఎస్ఆర్ యూనివర్సిటీ ఏపీలో ఇక్కడైతే ఓన్లీ 1 మిడ్ డే ఉండిద్ది అనమాట, 2 మిడ్స్ అయితే ఉండవు. 1 మిడ్ 1 సెమ్ అంతే. ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ అవి కామన్ అనమాట ఎవరికైనా. కాకపోతే ఇక్కడైతే 1 మిడ్ డే ఉండిద్ది, 2 మిడ్స్ కాకుండా 1 మిడ్ 1 సెమ్ అయిపోయింది. సాటర్డే సండేస్ అయితే హాలిడేస్ ఉంటాయి అనమాట. అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ స్టూడెంట్స్ ఎవరికైనా కానీ ఫస్ట్ సాటర్డే సండే హాలిడేస్. బట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి సాటర్డే అండ్ సండే 2 డేస్ హాలిడేస్ వీకెండ్స్. అకాడమిక్స్ గురించి, సబ్జెక్ట్స్ అండ్ అటెండెన్స్ గురించి, మిడ్ సెమ్ ఎగ్జామ్స్ గురించి అండ్ పీపీటీస్ ఎలా ఉండిద్ది అండ్ ల్యాబ్స్ గురించి ఎన్ని పీరియడ్స్ ఎన్ని మినిట్స్, సో ఇవన్నీ అయితే డిస్కస్ చేశాను ఎకడమిక్స్. సో ఎకడమిక్స్ గురించి అయితే ఇంకా ఫినిష్ అయిపోయింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది యూనివర్సిటీ లైఫ్.